మన కోసం ఒక మంచి కథ. పులి బంగారు కడియం తరువాతి కథ చిత్రగ్రీవుడి మిత్రలాభం. పావురాల రాజు చిత్రగ్రీవుడు కథని పూర్తి చేసి, మిత్రులారా, దురాశ దుఃఖానికి చేటని ఇప్పుడైనా అర్థమైంది కదా అన్నాడు చిత్రగ్రీవుడు. రాజు అయినా ఆ మాటలను మిగిలినవి పట్టించుకొనలేదు. ఇక అవి తన మాటను వినమని అర్థం చేసుకున్న చిత్రగ్రీవుడు, వీరికి రాజు అయిన కారణంగా నేను కూడా వెళ్ళవలసిందే అనుకుంటూ రాజధర్మాన్ని పాటించి వాటితో కలిసి ఆ నూకలు ఉన్న ప్రదేశం మీద వాలాడు. అంతే, కపోతాలన్నీ అక్కడ పరచబడిన వలలో చిక్కుకుపోయాయి. చెట్టు చాటున ఉన్న వేటగాడు ఎందుకైనా మంచిదని మరో వలను వీటి మీదకి విసిరాడు. అయ్యో, నీ మాటలు వినకపోవటం వల్లనే ఇదంతా జరిగింది. అనవసరంగా మా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం అంటూ ఏడవసాగాయి పావురాలన్నీ. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రులారా, ఏడవకండి. మనమందరం కలిస్తే ఈ వల ఒక లెక్కలోనిది కాదు. మన బలమంతా ఉపయోగించి ఈ వలతో సహా ఎగిరిపోదాం. త్వరపడండి, వేటగాడు ఇటే వస్తున్నట్టున్నాడు, పదండి అని తొందర చేసేసరికి అవన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాయి. వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూస్తూ నిర్ఘాంతపోయాడు వేటగాడు. అది చూసిన లఘుపతనకం కూడా ఉత్సాహంతో పావురాల గుంపుని అనుసరించింది. అలా పైకెగిరిన కపోతాలన్నీ చిత్రగ్రీవునితో, చిత్రగ్రీవా, నీ మాట విని మేము వలతో సహా ఎగరగలిగామే గాని ఇక మా వల్ల కావడం లేదు. ఈ వల నుండి మనల్ని తప్పించేవారు లేరా అని అడిగాయి దిగులుగా. విచారించకండి, ఇక్కడికి కొద్ది దూరంలోనే గండకీ నదీ తీరాన నా మిత్రుడు హిరణ్యకుడు అను మూషికోత్తముడు నివసిస్తున్నాడు. అతడు మనకు తప్పక సహాయం చేస్తాడు అని వాటికి ధైర్యం చెప్పి ఆ నదీ తీరం చేరుకుని తన మిత్రుని సహాయం కోసం అర్థిస్తూ, హిరణ్యక, మిత్రమా, హిరణ్యక అని పిలిచాడు చిత్రగ్రీవుడు. తన మిత్రుని కంఠస్వరాన్ని గుర్తిస్తూనే హిరణ్యకుడు కలుగు నుండి బయటకు వచ్చి తన మిత్రుడు వలలో బందీగా ఉండటం చూసి చిత్రగ్రీవుడి తాళ్లను కొరకబోయాడు. కానీ చిత్రగ్రీవుడు ముందుగా తన వారి బంధనాలను విడిపించిన తరువాతనే తనను ముక్తుడిని చేయమనడంతో హిరణ్యకుడు తన మిత్రుని సహృదయతకు ఎంతగానో ఆనందించి అతడు చెప్పినట్లే చేసి చివర్లో చిత్రగ్రీవుని విడిపించాడు. ఆపదలో ఆదుకున్న హిరణ్యకుడికి చిత్రగ్రీవుడు, అతని పరివారము కృతజ్ఞతలు తెలిపాయి. తరువాత హిరణ్యకుడు వాటికి మంచి విందు చేసి సాగనంపాడు. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మంచి స్నేహితుడు ఎలా ఉపయోగపడగలడో ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ఇదంతా ఆ సమీపంలో వాలిన లఘు పతనకం చూసింది. హిరణ్యకుడు వంటి ఉత్తమమైన వాడు తనకు కూడా మిత్రుడైతే తన జన్మ ధన్యమవుతుందని అనుకుంది లఘు పతనకం. అలా అనుకోగానే అది హిరణ్యకుడి నివాసం ముందు వాలింది. అలా వాలినప్పుడు దాని రెక్కల విపరీతమైన శబ్దాన్ని చేశాయి. ఈ శబ్దాన్ని లోపల ఉన్న హిరణ్యకుడు విని, అమ్మో, ఇక్కడికేదో గ్రద్ద వచ్చి వాలినట్లుంది, నేను ఈ చోటుని వదిలి బయటకు వెళ్ళకూడదు అని లోపల నక్కి దాక్కుంది. ఓ మూషికోత్తమ, బయటకురా, నా వల్ల నీకు ఆపద రాదు అంది లఘుపతనకం. అప్పుడు కలుగు నుండి బయటకు వచ్చిన హిరణ్యకుడు, ఎవరు నీవు, నన్నెందుకు పిలిచావు అని అడిగింది. నా పేరు లఘుపతనకం, నీ వంటి వానితో స్నేహము కోరి వచ్చాను, నన్ను నీ స్నేహితునిగా చేసుకో అని అడిగింది లఘుపతనకం. నీతో స్నేహమా? నీవు నేను జాతిరీత్యా శత్రువులం. నీతో నేను స్నేహం చేస్తే నక్కను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జింకలా అవుతుంది నా పరిస్థితి. ఎవరా నక్క, ఏమా కదా అని అడిగింది లఘుపతనకం. తరువాత కథని మరలా ఇంకొక భాగంలో చూద్దాం.